హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు 51వ పుట్టినరోజు జరుపుకుంటున్న మన మహేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ వీడియోలో మనము మహేష్ బాబు గారి గురించి, ఆయన నటించిన అన్ని సినిమాల గురించి తెలుసుకుందాం. మన మహేష్ బాబు గారు ఆగస్టు 9, 1975న జన్మించాడు. తల్లిదండ్రులు సూపర్ స్టార్ కృష్ణ గారు మరియు ఇందిరాదేవి గారు. మహేష్ బాబు గారికి అన్నయ్య రమేష్ బాబు గారు, అక్కలు పద్మావతి గారు, మంజుల గారు, అలాగే ఒక చెల్లెలు ప్రియదర్శిని గారు ఉన్నారు. మహేష్ బాబు గారు చెన్నై లయోలా కాలేజీలో కామర్స్లో డిగ్రీ తీసుకున్నారు. ఆయనకి ఇష్టమైన క్రీడ క్రికెట్. ఫిబ్రవరి 10, 2005న నమ్రతా శిరోద్కర్ గారితో ఆయనకు వివాహం ముంబైలో జరిగింది. ఆయనకు 2 పిల్లలు, గౌతమ్ కృష్ణ మరియు సితారా. ఇక మూవీస్ విషయానికి వస్తే 1979న నీడ అనే సినిమాతో ఆయన చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయ్యారు. ఈ సినిమాకు దాసరి నారాయణరావు గారు డైరెక్టర్. పోరాటం 1983లో విడుదలైన ఈ సినిమాకు కోడి రామకృష్ణ గారు డైరెక్టర్. శంఖారావం 1987న విడుదలైంది. కృష్ణ గారు డైరెక్టర్. బజార్ రౌడీ 1988లో రిలీజ్ అయింది. కోదండరామిరెడ్డి గారు డైరెక్టర్. అలాగే ముగ్గురు కొడుకులు 1988లోనే రిలీజ్ అయింది. కృష్ణ గారు డైరెక్టర్. గూఢచారి 117 1989లో రిలీజ్ అయింది. కోటి రామకృష్ణ గారు డైరెక్టర్. కొడుకుదిద్దిన కాపురం 1989లోనే రిలీజ్ అయింది. కృష్ణ గారు డైరెక్టర్. ఇందులో మహేష్ బాబు గారు డ్యూయల్ రోల్ చేశారు. బాలచంద్రుడు 1990లో విడుదలైంది. కృష్ణ గారు డైరెక్టర్. అన్నా తమ్ముడు 1990లోనే రిలీజ్ అయింది. కృష్ణ గారు డైరెక్టర్. ఇలా బాలనటుడిగా 9 సినిమాలలో నటించిన మహేష్ బాబు గారు ఆ తర్వాత ఎడ్యుకేషన్ పరంగా కొంత గ్యాప్ తీసుకుని 1999లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ వివరాలు తెలుసుకుందాం. 1999 జూలై 30న రాజకుమారుడు సినిమాతో ఆయన హీరోగా తెరంగేట్రం చేయడం జరిగింది. సినిమా సూపర్ డూపర్ హిట్. దర్శకత్వం కె రాఘవేంద్రరావు గారు. యువరాజు ఏప్రిల్ 14, 2000 సంవత్సరంలో విడుదలైంది. సినిమా హిట్ అయింది. వైవిఎస్ చౌదరి గారు డైరెక్టర్. వంశీ అక్టోబర్ 4, 2000 సంవత్సరంలో విడుదలైంది. సినిమా ఫ్లాప్. బి గోపాల్ గారు డైరెక్టర్. మురారి ఫిబ్రవరి 17, 2001న విడుదలైంది. సినిమా సూపర్ హిట్. కృష్ణవంశీ గారు డైరెక్టర్. టక్కరి దొంగ జనవరి 12, 2002న రిలీజ్ అయింది. యావరేజ్ సినిమా. జయంత్ సి పరాన్జీ గారు డైరెక్టర్. బాబీ అక్టోబర్ 31, 2002న రిలీజ్ అయింది. సినిమా ఫ్లాప్. శోభన్ గారు డైరెక్టర్. ఒక్కడు జనవరి 15, 2003న రిలీజ్ అయింది. సినిమా బ్లాక్ బస్టర్. గుణశేఖర్ గారు డైరెక్టర్. నిజం మే 23, 2003న రిలీజ్ అయింది. సినిమా ఫ్లాప్. తేజ గారు డైరెక్టర్. నాని మే 14, 2004న రిలీజ్ అయింది. సినిమా ఫ్లాప్. ఎస్జే సూర్య గారు డైరెక్టర్. అర్జున్ ఆగస్టు 18, 2004న విడుదలైంది. సినిమా హిట్ అయింది. గుణశేఖర్ గారు డైరెక్టర్. అతడు ఆగస్టు 10, 2005న విడుదలైంది. సినిమా సూపర్ హిట్. త్రివిక్రమ్ గారు డైరెక్టర్. పోకిరి ఏప్రిల్ 28, 2006న విడుదలైంది. సినిమా ఇండస్ట్రీ హిట్. పూరి జగన్నాథ్ గారు డైరెక్టర్. సైనికుడు నవంబర్ 30, 2006న విడుదలైంది. సినిమా ఫ్లాప్. గుణశేఖర్ గారు డైరెక్టర్. అతిథి అక్టోబర్ 18, 2007న విడుదలైంది. యావరేజ్ సినిమా. సురేందర్ రెడ్డి గారు డైరెక్టర్. కలేజా మే 30, 2010న విడుదలైంది. సినిమా ఫ్లాప్. త్రివిక్రమ్ గారు డైరెక్టర్. దూకుడు సెప్టెంబర్ 23, 2011న విడుదలైంది. సినిమా బ్లాక్ బస్టర్. శ్రీను వైట్ల గారు డైరెక్టర్. బిజినెస్ మ్యాన్ జనవరి 14, 2012న విడుదలైంది. సినిమా సూపర్ హిట్. పూరి జగన్నాథ్ గారు డైరెక్టర్. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు జనవరి 11, 2013న విడుదలైంది. సినిమా సూపర్ హిట్. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల గారు.
1 నేనొక్కడినే జనవరి 10, 2014 రిలీజ్ అయింది. సినిమా ఫ్లాప్. సుకుమార్ గారు డైరెక్టర్. ఆగడు సెప్టెంబర్ 19, 2014 రిలీజ్ అయింది. సినిమా ఫ్లాప్. శ్రీను వైట్ల గారు డైరెక్టర్. శ్రీమంతుడు ఆగస్టు 7, 2015 విడుదలైంది. సినిమా బ్లాక్ బస్టర్. నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్. కొరటాల శివ గారు డైరెక్టర్. బ్రహ్మోత్సవం మే 20, 2016 విడుదలైంది. సినిమా ఫ్లాప్. శ్రీకాంత్ అడ్డాల గారు డైరెక్టర్. స్పైడర్ సెప్టెంబర్ 27, 2017 విడుదలైంది. సినిమా ఫ్లాప్. మురుగదాస్ గారు డైరెక్టర్. భరత్ అనే నేను ఏప్రిల్ 20, 2018 విడుదలైంది. సినిమా బ్లాక్ బస్టర్. కొరటాల శివ గారు డైరెక్టర్. మహర్షి మే 9, 2019 విడుదలైంది. సినిమా బ్లాక్ బస్టర్. వంశీ పైడిపల్లి గారు డైరెక్టర్. సరిలేరు నీకెవ్వరు జనవరి 11, 2020 విడుదలైంది. సినిమా బ్లాక్ బస్టర్. అనిల్ రావుపూడి గారు డైరెక్టర్. సర్కారి వారి పాట మే 12, 2022 రిలీజ్ అయింది. సినిమా హిట్ అయింది. పరశురామ్ గారు డైరెక్టర్. గుంటూరు కారం జనవరి 12, 2024 విడుదలైంది. సినిమా యావరేజ్. త్రివిక్రమ్ గారు డైరెక్టర్. ఫ్రెండ్స్, ఇవి మన మహేష్ బాబు గారు నటించిన 37 సినిమాల గురించి వివరాలు. నేను చిన్నప్పటి నుండి కూడా సూపర్ స్టార్ కృష్ణ గారికి వీరాభిమానిని, అందులో డౌటే లేదు. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆ తర్వాత రమేష్ బాబు గారి సినిమాలు కూడా దాదాపు అన్ని చూశాను. తర్వాత మహేష్ బాబు గారు అయితే ఫస్ట్ షో చూసి తీరాల్సిందే. అయితే ఈ వీడియోలో ఏదైనా సినిమా గురించి పొరపాటున ఏమన్నా తప్పుగా చెప్పి ఉంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. థ్యాంక్ యూ. అలాగే 2027లో విడుదల కాబోయే మన పాన్ వరల్డ్ మూవీ వారణాసి. టాలీవుడ్లోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ మూవీని ఎస్ఎస్ రాజమౌళి గారు డైరెక్ట్ చేస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ అనే కాదు, హాలీవుడ్లో సైతం కలెక్షన్ల సునామీ సృష్టించాలని కోరుకుందాం. తెలుగు సినిమా అంటే గ్లోబల్ మూవీ, గ్లోబల్ మూవీ అంటే తెలుగు సినిమా అనే రేంజ్కి ఈ సినిమా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోని ఎండ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మహేష్ బాబు గారు.